అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. సార్, ఈ జూలై నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? అమ్మ, ఈ జూలై నెలలో మిథున రాశి వారికి మొదటిలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అంటే ప్రథమంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని చిరాకులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ద్వితీయంలోకి వచ్చేసరికి ఆ చికాకుల్ని అధిగమించగలుగుతారు. అంటే వీరు దైవశక్తి అనుగ్రహంతో, విశ్వశక్తి అనుగ్రహంతో ద్వితీయంలోకి వచ్చేసరికి వీరికి ఫలితాలని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కాకపోతే ప్రథమంలో వీరికి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కంగారు పడకూడదు. ఎందుకని, నాకు ఈ నెలలో నేనేదో అనుకున్నాను, అది సకాలంలో జరగట్లేదేంటి అని భయపడకూడదు. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా ప్రథమంలో కొంత ఆర్థికంగా కొంత టైట్ పొజిషన్ ఉంటుంది. అంటే ఏదైనా పని చేస్తే అది వాయిదాలు పడుతూ ఉంటాయి, పడగానే నిరుత్సాహపడుతూ ఉంటారు. అందుకని మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే, ద్వితీయంలోకి వచ్చేసరికి మీ యొక్క మైనస్ని ప్లస్ లాగా మీరే మార్చేసుకుంటారు. మీ గ్రహాలు అనుకూలంగా మారుతూ ఉన్నాయి కాబట్టి ప్రథమాన్ని చూసి నెలంతా ఎలాగా ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ద్వితీయంలోకి వచ్చేసరికమ్మా వీరికి తలపెట్టిన కార్యములన్నీ 1 by 1 స్లోగా జరుగుతాయి, కానీ డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు, హ్యాపీగా ఈ మాసం అంతా గడుపుతారు. అయితే వీరు ముఖ్యంగా ఈ మాసంలో పొలము కానీ స్థలము కానీ, అంటే ముఖ్యంగా ఫ్లాట్లు కానీ కొనాలి అనుకున్న వారు తృతీయంలో ట్రై చేస్తే అవుతుంది. అంటే చివరాంతంలో, ఈ మాసం చివరాంతంలో మీరు చేసే ప్రయత్నం వీరికి అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యము కూడా శివారాధన చేస్తూ ఉన్నారు. ఈ మాసం అంతా కూడా శివుణ్ణి ఆరాధించడం, కుదిరితే సోమవారం శివాలయ దర్శనం చేయటం, ఇలా చేయటం వల్ల మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి. వాస్తవంగా ఈ మాసంలో బాగుంది. స్పెక్యులేషన్ చేసేవారికి ప్రథమంలో కన్నా కూడా ద్వితీయం బాగుంది, ద్వితీయంలో కన్నా కూడా తృతీయంలో చాలా బాగుంది. అలాగే రాజకీయ నాయకులకైతే టోటల్గా ఈ మాసం అంతా చాలా అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సంఘంలో వీరికి కోరుకున్న పదవులు కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే సినీ కళాకారులకి ముఖ్యంగా మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. కాకపోతే చిన్న విషయానికి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ వదిలేసి మీరు దైవశక్తితో, విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ముందుకు సాగితే ఈ మాసంలో మీరు కోరుకున్న ఫలితాన్ని ఈజీగా పొందగలుగుతారు. అంటే ఒక మొదటి వారంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. వ్యవసాయదారులకు మాత్రం టోటల్గా ఈ నెలంతా కూడా వారు తలపెట్టిన పని ఏదైనా కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన, అలాగే కాళ్ళు చేతులు గుందటం అని రకరకాలుగా, అంటే నీరసం ఎక్కువగా ఉంటా ఉంటుంది. అలాంటప్పుడు మీరు అధైర్యపడకుండా మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం మీలో దాగి ఉన్న దైవశక్తిని, విశ్వశక్తిని తెలుసుకోవడానికి రోజు 1 అరగంట ధ్యానం చేయాలి. అలాగే ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు నిద్ర లేవకుండా పడుకునే బెడ్ మీద కావచ్చు, చాప్ మీద కావచ్చు, మీరు ఎలా పడుకుంటే అలా మిమ్మల్ని శిరస్సు నుంచి అరికాలు వరకు గమనిస్తూ ఉండాలి. మీ మనసు పెట్టి పడుకునే ఉంటారు, అంటే నిద్రపోరు, కళ్ళు మూసుకుని మీ మనసును పెట్టి మిమ్మల్ని మీరే గమనిస్తూ ఉంటారు. ఇలా గనక చేసినట్లయితే ఈ మాసంలో మీకు అధైర్యము, అంటే భయం ఉండదు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ పనైనా సరే మీకు సానుకూలంగా వస్తుంది అనే ధైర్యంతో మీరు ఉంటారు. అదే విధంగా ఫలితాలు వస్తాయి. అంటే చాలా చిన్న రెమెడీ, సైంటిఫిక్ గా చెప్పినప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ మాసం బాగానే ఉంది. కొంత డిలే అవుతా ఉంటాయి. ఆ డిలే అయినప్పుడు కంగారు పడకుండా, అలా కంగారు రాకుండా ఈ రెమెడీ పాటించాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ కనుక ఎవరైనా చేస్తూ ఉంటే స్త్రీలలో వారికి చాలా అద్భుతంగా కనపడతా ఉంది. పురుషులకు కూడా బాగుంది, స్త్రీలకు మరింత బాగుందని చెప్పాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు ముఖ్యంగా శివారాధన చేసేటప్పుడు సోమవారం లేదు అనుకుంటే మాస శివరాత్రి రోజు, అంటే నెలలో ఒకసారి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది. లేదు అంటే ఆరుద్ర నక్షత్రం రోజు ఒక్కసారి పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. అభిషేకం చేయించేటప్పుడు మీరు గుడిలో చేయించవచ్చు,
లేదు మీ ఇంట్లోనైనా చిన్న శివలింగాన్ని, స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని మీరు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఇలా ఎడం చేత్తో పట్టుకుని ఈ నీళ్లు కుడి చేతిలోంచి ఆ స్వామి అంటే శివలింగం మీద పడుతున్నట్టుగా ఇలా పోస్తూ ఉండాలి. అంటే ఈ మునివేళ్ల నుంచి ఆ స్వామి వారి పైన పడుతూ ఉండాలి. సహజంగా మనం చెంబుతోనూ శంఖంతోనూ ఇలా చేస్తూ ఉంటాం అభిషేకం. అలా కాకుండా ఇలా గనక చేసి చూడండి. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుడు అంటే ఆ శివలింగంలోంచి ఒక ఎనర్జీ ఈ పంచభూతాలతో నిమిడి ఉన్న ఈ చేతి ద్వారా మీ శరీరంలోకి ఆ ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది. అంటే మనలో పంచభూతాలు ఉన్నాయి, ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. ఈ రెండు మమేకమై విశ్వశక్తికి దైవశక్తికి మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి. మీలో దాగి ఉన్న విశ్వశక్తిని దైవశక్తిని తెలుసుకునేట్టు చేస్తాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, వీళ్ళలో ధైర్యం బాగా పెరుగుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అప్పుడు గ్రహాల రీత్యా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా వీరు భయపడరు. ఎప్పుడైతే భయపడరో గ్రహాలు కూడా వీరికి అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఈ టెక్నిక్ మీరు పాటిస్తూ వీరు కనుక ఫాలో అవుతా ఉంటే ఈ మాసం అంతా వీరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. దీంతో పాటుగా నేను ఎన్ని చేసినా సరే నాకు ఫలితాలు రావటం లేదు అని ఎవరైనా అనుకుంటే మీ జన్మ జాతకాన్ని చూపించుకోవాలి. జన్మ జాతకం అంటే లగ్నాన్ని నుంచి జరుగుతున్న దశ, అంతర్దశ, అలా ఏ గ్రహాల వల్ల వీరు ఇబ్బందులు పడుతున్నారు, ఆ గ్రహాలకి ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, దీనితో పాటుగా దైనందిన జీవితంలో ఎలాంటి మెడిటేషన్ చేయాలి, అసలు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం ఎక్కడ బ్లాక్ అయిపోయాం అనేది వీరికి పూర్తిగా తెలియజేసి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఓకే ఆస్ట్రాలజీ ప్రకారం, లేని వారికి ప్రశ్నాశాస్త్రం, పుట్టమచ్చల శాస్త్రం ద్వారా కూడా వారికి పరిపూర్ణ జాతకాన్ని తెలియజేసి రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేశారు. ధన్యవాదాలు.